సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు కూడా మనం తీసుకుంటే ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో దాదాపు 100లో 1% కూడా మనం చూడలేము. అంటే ఎవరిని దిగువ స్థాయి కులాల నుంచి, అణగారిన వర్గాల నుంచి 1% కూడా పారిశ్రామికవేత్తలు ఉండరేమో. లేరు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే వాళ్ళకి కొంత ఆదరణ దొరికింది. సో ఏమంటారు అంటే ఆయన ఇప్పటికీ కూడా చెప్తున్నారుగా ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కొట్టుకెళ్ళిపోతున్నారు. మనం ఉద్యోగాల్లోకి రాలేమండి. మన బతుకులేంటి? వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు పెట్టాలని గొడవ చేస్తున్నారు. పెట్టేస్తే ఏంటి మనకు అక్కడ కూడా తినడానికి తిండి దొరకకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగిందిగా 91లో ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని నడిపించిన నాయకుల్లో కొంతమంది ఇప్పటికీ ప్రోగ్రెసివ్ డైలాగులు చెప్తూ ఉంటారుగా యూట్యూబ్లో. ఒక రకంగా ఆ రోజుల్లో బయటకు వచ్చిన పేరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది. ఆయన ఇప్పటికీ చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడుతుంటాడు యూట్యూబ్లో. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే రామజన్మభూమి, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం, ఈ రెండు ప్యారలల్గా నడిచినటువంటి సందర్భం. మండల్ కమిషన్కి వ్యతిరేకంగా యాంటీ రిజర్వేషన్ మూమెంట్, రెండో వైపు రామజన్మభూమి ఉన్మాదం. ఈ రెండింటిని ప్యారలల్గా నడిపినటువంటి చరిత్ర ఒకటి చూసాం మనం. కాబట్టి భారతదేశంలో ఉన్న కులం గురించి కమ్యూనిస్టులు కూడా సీరియస్గా ఇంకా మాట్లాడటం లేదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారు కమ్యూనిస్టులు ఆల్ ఆఫ్ సడన్ డిసపియర్ అయిపోయారు? వాళ్ళు మాట్లాడటం లేదు దేశంలో ఉన్న సమస్యల గురించి. అంటే ఒక దిశానిర్దేశం లేకుండా అయిపోయింది. డిసపియర్ కాలేదు కానీ మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు ప్రపంచానికి చేరటం లేదు. చేరకుండా చేస్తున్నారు. అంటే మీడియా టోటల్గా వాళ్ళ కంట్రోల్లో ఉంది. పై స్థాయి మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. జనం కన్జ్యూమ్ చేసే మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అందుకని కమ్యూనిస్టులు మాట్లాడేదానికి చాలా పాలిష్ కొట్టి నడుపుతున్నారు వాళ్ళు. అంటే పేపర్ ప్రకటన ఇచ్చినా దానికి ఇంకేదో డీవియేషన్ పెడుతున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ఏరియాలని తమ ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకోవటానికి కవర్ ఆర్గనైజేషన్స్ నిర్మించే పనిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అదొక ప్రయత్నం నడుస్తోంది, మనకు కనిపించట్లేదు. కానీ వాళ్ళు న్యూట్రల్స్ అనే పేరుతో కొంతమందిని ఆర్గనైజ్ చేయటం కోసం కొన్ని ప్రజా సంఘాలని ఫ్లోట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అదొకటి జరుగుతోంది ప్యారలల్గా ఈ దేశంలో. దీంతో పాటు నడుస్తున్నటువంటిది ఏంటంటే చాలా స్పష్టంగా కుల అవగాహనని ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశంలో కులం ఎలా ఉందో మాట్లాడుకుందాం, కులం ఎలా ఆపరేట్ అవుతుందో మాట్లాడుకుందాం, నువ్వు రా రోడ్డు మీదకి డిబేట్ పెడదాం. డిబేట్ పెట్టి ఈ రోజుకి మెజారిటీ పారిశుద్ధ్య పనులు ఎవరు చేస్తున్నారు, ఏ కులాలు చేస్తున్నాయి, ఎవడు ఏ పని చేస్తున్నాడు, చెప్పులు కుట్టేవాడు ఎవడున్నాడు, చెప్పుల కంపెనీల్లో పనిచేసే క్లరికల్ స్టాఫ్, వీళ్ళ గొడవ పక్కన పెట్టి గ్రౌండ్ రూట్లో చెప్పులు కూర్చుని ఆరబట్టుకుని కోస్తున్నవాడు ఎవడు. అలాగే ఈ దేశంలో జంతు కళేబరాలని తీస్తున్నది ఎవరు, ఏ కులం వాళ్ళు తీస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఎవరు, ఏ కులానికి అక్కడ వాళ్లే తీస్తున్నారా, బ్రాహ్మణులు ఉన్నారా? ఒక గొడ్డు చనిపోతే ఒక ఊళ్ళో బ్రాహ్మడు, కమ్మాయన, క్షత్రియుడు కలిసెళ్ళి ఆ జంతు కళేబరాన్ని లాగుతున్నారా? లాగుతున్నది ఎవడు, ఆ చర్మం ఒలుస్తోంది ఎవడు, అమ్ముతోంది ఎవడు, పై ఎత్తున వీళ్ళే ఉంటారు. మళ్ళీ ఆ వ్యాపారం చేసేది బ్రాహ్మడు అయి ఉండొచ్చు, చర్మ వ్యాపారం, లేకపోతే కమ్మూరు అయి ఉండొచ్చు, క్షత్రియుడు అయి ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు గాక. కానీ అక్కడ గ్రౌండ్లో ఆ జంతువుని పూడ్చో తగలబెట్టో ఆ చర్మం తీసుకొచ్చి మీకు ఉపయోగపడే పద్ధతిలో తయారు చేస్తోంది మాత్రం వాళ్ళే. వాళ్ళకి కూలి ఇస్తున్నావు నువ్వేమో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తావు. ఇది లెదర్ అని చెప్పి అమ్ముతావు నువ్వు. నీ దగ్గరికి వచ్చేసరికి అదేమో కాస్ట్లీ ఐటమ్ మారుతుంది. ఇదేమో ముట్టుకోవడానికి కూడా చిరాకు పడే కండిషన్లో వీడు పనిచేస్తాడు. ఇది నడుస్తోందా లేదా అనేది గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూద్దాం.